సో వాళ్ళ మేనేజర్ అని ఒక నంబర్ నుంచి అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ లాయర్ అని ఒకరు 5 crores ఇస్తాము, కేసు వెనక్కి తీసుకోవాలి, సారీ చెప్పాలి అని అడిగారు. అవును, రాస్తారు లాయర్ అని చెప్పారండి. పంపించి నీ గేమ్ ఎండ్ అయింది, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు అర్థం కావట్లేదు, హై ప్రొఫైల్స్ అంటే ఎలా ఉంటాయో మీకు చూపిస్తాము, తెలుస్తుంది ఇప్పుడు నీకు అని చెప్పారు. పెట్టుకోండి, ఇప్పుడు ఆ డబ్బులు కావాలి అని అంటే నేను సైలెంట్గా హౌసే తీసుకునేదాన్ని. ఇప్పుడు ఈ రోజు కూడా నాకు వచ్చిన థ్రెట్ ఏదైతే ఉందో ఇల్లు ఖాళీ చేపిస్తామని, మరి అదే ఇల్లు నీకు ఇస్తాను, కాకపోతే నేను నీతో ఉండను అని అన్న దగ్గర నేను అది దాటేసి వచ్చి నాకు ఆ మంచి కోసం నేను ఫైట్ చేస్తున్నాను. మరి ఆ ఇల్లే కావాలనుకుంటే నేను ఇల్లు ముందు రాయించుకునేదాన్ని, పోనీ రాయించి ఫైట్ చేసుకునేదాన్ని. నేను రాస్తారని అడుగుతున్నానండి. ఇప్పుడు ఇల్లు వదిలేసినా అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. అతను ఖాళీ చేయించి ఇప్పుడు మరి ఫైట్ చేసిన తర్వాత అతను నేను మంచిదాన్ని ఆల్రెడీ ఇక్కడ దాకా వచ్చానని అతను నా మీద కోపం, మాల్వీని నేను తిట్టానని అతని మీద కోపం నాకు. ఇంతవరకు వచ్చిన తర్వాత అతను మంచి వేళ ఎలా ఉంటాడండి? అఫ్ కోర్స్ ఇల్లు ఎవరికి కావాలండి? ఇల్లు అవసరం లేదు.